ఫ్రెండ్స్, మనకి ఒక మంచి ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో. అయితే ఈ యొక్క ట్రేడ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ అయితే చేసుకున్నాం పర్ఫెక్ట్గా లెవెల్స్తో సహా. ఈరోజు ఆల్ టుగెదర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది సెకండ్ ట్రేడు డౌన్ సైడు. ఓకే, మార్నింగ్ ఏమో పైకి వెళ్ళింది. చూడండి ఇక్కడ కామెంటరీ అనేది గ్రీన్ లైన్, వాచ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ అని చెప్పేసి. ఫస్ట్ ఈ యొక్క ట్రేడ్ సెటప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, ఒక వ్యూ అనేది ఎలా తీసుకోవాలని చెప్పేసి. దాని తర్వాత ఏంటంటే మన చార్ట్ మీదకి వెళ్ళి దీన్ని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనకి ఏంటంటే మార్కెట్ ఎప్పుడు కూడా ఒక కాంట్రాక్షన్ మోడ్లో ఉంటుంది. ఒక్కొక్కసారి మార్కెట్ ట్రెండ్ అవుతుంది, కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకుంటుంది, మళ్ళీ ట్రెండ్ అవుతుంది, కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకుంటుంది, మళ్ళీ ట్రెండ్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ వొలటైల్గా ఉంటుంది మార్కెట్. ఓకే, ఒక్కొక్కసారి ఫాల్స్ బ్రేక్అవుట్స్ జరుగుతుంది. చాలామంది ఏంటంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుందామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే బ్రేక్అవుట్ అయితే. బట్ ఓవర్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది కాబట్టి బుల్ ట్రాప్ కూడా జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత స్లోగా ఏంటంటే అక్కడ నుంచి మొమెంటం అనేది స్లోగా పికప్ అయ్యి, ఓకే, దాని తర్వాత ఫాస్ట్గా మొమెంటం అనేది రావడం జరుగుతుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి లెవెల్స్ని బట్టి మనం ట్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఫార్మేషన్ జరిగిన లెవెల్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఒక లెవెల్కి వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ అదే లెవెల్కి వెళ్ళి, చూడండి నేను ఏదైతే డ్రా చేస్తున్నానో ఎగ్జాక్ట్ అదే లెవెల్. ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. ఎనీహౌ ఏంటంటే మనం చూస్తున్న టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 అవర్ టైం ఫ్రేమ్. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత ఏం జరిగిందంటే మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క చార్ట్స్ ప్యాటర్న్లో ఏంటంటే ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ అనేది కనిపించింది ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే ట్రెండ్ లైన్ ఒకవేళ బ్రేక్అవుట్ అయితే, ట్రెండ్ లైన్ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఇది ట్రెండ్ లైన్ అనుకుందాం. ఒక బాల్ అనేది ఇక్కడ నుంచి పడింది అనుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. దాని తర్వాత కింద నుంచి ఎటువంటి ఫోర్స్ అనేది లేదనుకోండి, లోవర్లో ఫార్మేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కన్నా ఫ్రెష్ బయింగ్ అనేది లేదు అంటే, ఫ్రెష్ బయింగ్ అంటే స్ట్రాంగ్ బయింగ్ అనమాట, అగ్రెసివ్ బయింగ్ అనేది లేదు అంటే మనకేంటంటే లోవర్లో ఫార్మేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దాని తర్వాత ఆబ్వియస్గా ఈ యొక్క ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగి కిందకి వెళ్ళిపోవడం జరిగింది. సో సేమ్ అనేది ఏంటంటే మనకి ఈరోజు ఎగ్జాక్ట్గా ఇదే చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి 1 అవర్ టైం ఫ్రేమ్లో నేను సేమ్ చార్ట్ అనేది అక్కడ పోస్ట్ చేశాను. ఈ సేమ్ చార్ట్ పోస్ట్ చేసిన తర్వాత మార్కెట్ ఏమైందంటే అదే లెవెల్ని మనం చూసుకున్నట్టయితే రెస్పెక్ట్ చేసింది. ఫస్ట్ ఇనిషియల్గా చూడండి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఈ లెవెల్ అనేది మనకు సపోర్ట్ తీసుకుంది, ఈ లెవెల్ అనేది సపోర్ట్ తీసుకుంది, ఈ లెవెల్ అనేది సపోర్ట్ తీసుకుంది. బట్ ఫ్రెండ్స్, మనకి ఈ సపోర్ట్ దగ్గర తీసుకున్న తర్వాత హై ఏమన్నా క్రియేట్ అవుతుందా, హైయర్ హైస్ ఏమన్నా క్రియేట్ అవుతుందా? ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి డబుల్ టాప్ అనేది క్రియేట్ అయింది, రైట్. అక్కడ నుంచి మార్కెట్ ఏమైందంటే స్లోగా కిందకి రావడం అండ్ ఇంట్రాడే మ్యాజిక్ లెవెల్ని ఒకసారి సపోర్ట్ తీసుకుంది. బట్ హైలో మనకి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయితే అయింది. ఓకే, ఇక్కడ అర్థం కావట్లేదు అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి అనేది కన్వర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో సేమ్ 15 లెవెల్స్ని 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నప్పుడు 1 2 3 టైమ్స్ అనేది మనం సపోర్ట్ తీసుకుంటే అండ్ 4th టైం కూడా సపోర్ట్ తీసుకుంది. బట్ హై అనేది క్రియేట్ అవ్వట్లేదు. ఇక్కడ చూడండి స్వింగ్ హై అండ్ స్వింగ్ హై, హైయర్ హైస్ అయితే ఫార్మేషన్ అవ్వలేదు. ఈ లెవెల్ దగ్గర ఏంటంటే ప్రీవియస్గా ఏదైతే మనం మ్యాజిక్ లెవెల్స్ అనేది డ్రా చేసుకున్నామో, సింపుల్గా చెప్పాలంటే ఈ క్యాండిల్ ఏం చేసిందంటే మ్యాజిక్ లెవెల్ అనే దాన్ని స్ట్రాంగ్గా బ్రేక్ చేసింది. అంటే ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనుకోండి, మ్యాజిక్ లెవెల్ అనే కంటే కూడా ఇంపార్టెంట్ లెవెల్. ఎనీహౌ ఇక్కడ మనం వాచ్ చేస్తుందంటే ఈ యొక్క గ్రీన్ లైన్ అనమాట, ఎందుకంటే ఇదేంటిది ఫ్రెండ్స్, ట్రెండ్ లైన్. సో ట్రెండ్ లైన్ వాచ్ చేస్తూ ఉన్నాం వెరీ క్లియర్గా. ఆ సేమ్ అనేది ఏంటంటే మనం టెలిగ్రామ్లో అప్డేట్ చేసుకున్న గ్రీన్ లైన్ అంటే ఇక్కడ ట్రెండ్ లైన్ ఫ్రెండ్స్, ఓకేనా, డ్రా చేసింది. టెక్నికల్గా ఏంటంటే ట్రెండ్ లైన్ అంటే. సో సేమ్ లైన్ అనేది మనం కన్నా ఒకసారి కన్సిడర్ చేసుకుంటే చూడండి, మనకి నాయిస్ ఉందన్నమాట 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే. దాన్నే మనం 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఇది బౌన్స్ తీసుకుంది, ఈ లెవెల్ నుంచి బౌన్స్ తీసుకుంది, ఈ హై అనేది క్రియేట్ అయింది. దాని తర్వాత ఒక స్ట్రక్చర్ ఫార్మేషన్ జరిగింది ఫ్రెండ్స్. దీన్నే మనం ఏమంటామంటే సింపుల్గా చెప్పాలి అంటే రేంజ్ అంటాం, లేకపోతే కన్సోలిడేషన్ అంటాం. వెరీ సింపుల్, ఏం లేదు. మార్కెట్ ఏంటంటే అక్కడక్కడే ఉందన్నమాట, ఎటు వెళ్ళలేదు, పైకి వెళ్ళలేదు, కిందకి వెళ్ళలేదు. బట్ ఫ్రెండ్స్ ఫైనల్గా ఏమైందంటే మనకి ఈ యొక్క ఏదైతే కన్సోలిడేషన్ రేంజ్ ఉందో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, వెరీ గుడ్. దాని తర్వాత మనం ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో 1 అవర్ టైం ఫ్రేమ్లో ఆ యొక్క ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ చేసింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడటానికి మనకు సింపుల్గా తక్కువగా అనిపిస్తుందేమో కానీ చూడండి ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిన తర్వాత 120 పాయింట్లు ఫ్రెండ్స్. అంటే మనం దగ్గర ఒకవేళ ఎట్ ద మనీ ఆప్షన్ జనరల్గా ట్రేడ్ చేస్తారు కదా, తీసుకున్నా సరే
మనకి 60 పాయింట్స్ అనేది రావాల్సి ఉంటుంది. అట్లీస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ దీంట్లో మినిమం మనం 50 పాయింట్స్ అనేది అయితే గెయిన్ చేయొచ్చు. సో 50 ఇంటూ 25 ఓకే ఫ్రెండ్స్, 1000 రూపీస్ ఒక లాట్తో చేసుకున్నా సరే 1000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఎనీహౌ ఏంటంటే ఇక్కడ వెరీ క్విక్ స్కాల్పింగ్ అనేది ట్రేడ్ అనేది కూడా నేను తీసుకున్నా అని చెప్పేసి అప్డేట్ కూడా చేశాను. సో అప్డేట్ చేసిన తర్వాత మనకి ఇంకొద్దిగా కిందకి వెళ్ళటం అనేది జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఒకవేళ మీరు మంచి ఆపర్చునిటీస్ మాతో పాటు ట్రేడ్ చేయాలి, లేకపోతే మనతో పాటు ఈ యొక్క అప్డేట్స్ పొందాలనుకుంటే మన ఛానల్లో జాయిన్ అవ్వండి. లేదు అనుకుంటే కూడా మన ఛానల్లో ఉన్న కాంటెంట్ అనేది చూసి కూడా మీరు ఏంటంటే ఓన్గా మీ యొక్క థియరీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే డీప్గా మనం ఈ యొక్క ఛానల్లో ఏంటంటే క్లియర్గా ప్రైస్ యాక్షన్ గురించి డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. సో ప్రైస్ యాక్షన్ ఉంటాయి అండ్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. ఓకే, అండ్ మోరోవర్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాని ఎలా రీడ్ చేయాలనేది కూడా మనం వీడియో అనేది అప్డేట్ చేస్తూ ఉంటాం. ఈ మూడు కూడా ఏంటంటే మన ఛానల్ ద్వారా మీరు నేర్చుకోగలుగుతారు ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.